హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక వివాహానికి వెళ్ళాను. పెళ్ళికి అంకులు నేను ఇద్దరం వెళ్ళాము. దగ్గరేలే, ఎయిర్టెల్ ఆఫీస్ కాడ. అక్కడ పాస్టర్ గారులు కూడా ఉపమాన రీతులు చెప్పడం విన్నాను. ఎట్లా అంటే యేసయ్య చెప్పాడు కదా ఉపమాన రీతులు, అలా ఇప్పుడు కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా, నీ దీవెనలిమ్మయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలిమ్మయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. అయితే పెళ్ళి త్వరగా ముగించాలని పాస్టర్ గారు అంటున్నాడే కానీ ముగియట్లే. టైం 3 o'clock అయిపోయింది. అలా పెళ్ళి అయిపోయేటప్పుడు పాస్టర్ గారు ఏమో ఒక ఉపమానం చెప్పాడు భార్య భర్తల మీద. అందుకే చెప్తున్నా, లేకపోతే చెప్పేదాన్ని కాదు. ఇవాళ వీడియో చేయదలుచుకోలేదు. చేరిప్పేసా నైట్ మీద ఉండా. సాయంత్రం అయింది కదా, ఇంకెందుకులేని. అయితే నేను వచ్చానులే, వంటకు పోయాను, మళ్ళీ వచ్చేలే కానీ తీరలేదు. కనీసం ఇవాళ వీడియోలు చేద్దామని తీరలా. ఈరోజు అయినా నైట్ అంకులు ఎందుకు లేట్ రావట్లేదు, చేద్దాం ఒక వీడియో అని చేస్తాను ఫ్రెండ్స్. నిద్ర పడతాను అంకులు రాకపోతే. అంకులు వస్తే నిద్ర పట్టిద్ది, అందుకని అంకులు రాలేదు కానీ నిద్ర రావట్లే. ఒక వీడియో ఫార్వర్డ్ అన్నా చేద్దామని పెడదామని చూద్దాం. రేపు పోస్ట్ చేస్తా, ఇవాళ ఏం చేయను పోస్ట్ ఇది. అయితే ఎలుగుబంటి భార్యాభర్తలు ఇద్దరు అడవిలోకి వెళ్ళారంట. అడవిలోకి వెళ్తే ఎవరు తెలివైన వాళ్ళు అని అందామని. అయితే ఆ ఎలుగుబంటిని చూసి పురుషుడేమో చెట్టు ఎక్కేశాడంట. స్త్రీ ఏం చేసింది, సాష్టాంగ పడుకొని శ్వాస తీయకుండా ఉండిపోయిందంట. శ్వాస తీయకుండా ఉండిపోయి తలికే ఎలుగుబంటి ఏం చేసింది, చూసి వాసన చూసి చచ్చిపోయినట్టుంది. చచ్చిపోయిందని తినవంట అయ్యి. చచ్చిపోయిందిలే అనుకొని చెవు కాడ ముక్కాడ అని వాసన చూసి సుత్తి తెలవదు కదా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తలకే గబగబా వెళ్ళిపోయింది. కిందకి దిగి ఎలుగుబంటిని చెవులో ఏందో చెప్పింది, నాకు చెప్పు అన్నాడు. ఇది చెప్పు అనగానే ఈ ఆడం లేచి, ఇసుంటి ఎర్రోడిని ఎందుకు చేసుకున్నావు, తెలివైన వాడిని చేసుకోవాలి కానీ ఇసుంటి ఎర్రోడిని చేసుకున్నావు, భయపడేవాడిని అని చెప్పింది నాకు అన్నదంట. ఏది ఎలుగుబంటి అన్నదని ఈ ఆడపిల్ల ఏం చేసింది, పురుషుడితో చెప్పిందంట. అట్లా ఉండొద్దు, తెలివిగా ఉండాలా పురుషులు కూడా అని ఆయన ఒక ఉపమాన రీతి చెప్పాడు. మళ్ళీ ఇంకొక పాస్టర్ అమ్మకి ఛాన్స్ ఇచ్చారు. జస్ట్ ఒక 10 నిమిషాలు మాట్లాడండి అని. ఒక 5 నిమిషాలు అటుకుంటా మాట్లాడండి అమ్మా మీరు కూడా అని ఇచ్చాడు. ఆమె కూడా ప్రార్థన చేసింది. వచ్చిన వాళ్ళందరికీ నా హృదయ ప్రత్యేక వందనాలు, శుభాభివందనాలు అని బాగా లెసన్ బాగా ఇచ్చింది. అందరికి ధన్యవాదాలు, శుభాభివందనాలు. మరి మొదటిగా నూతన వధువురాలికి నా నూతన శుభాభివందనాలు అని చెప్పింది. బాగా చెప్పి ఆఖరికి ఆమె కూడా వీరిద్దరి మీద నేను ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక ఉపమానం చెప్తాను, మీరు కూడా కొంచెం శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్, వినండి దయచేసి అని అన్నాను. అని అందరం వింటున్నాం. ఆమె ఏం చెప్పింది, 2 భార్య భర్తలనే జింకలు ఉన్నాయంట. ఆడ మొగనే జింక. ఆ జింకలో మరి ఎందుకు వెళ్తున్నాయో, అడవిలోకి వెళ్తున్నాయంట. ఎడారిలో వెళుతూ ఉండగా వాళ్ళు ఎలుగుబంటిని చూస్తానికి వెళ్ళిన వాళ్ళు అడవికి వెళ్ళారు. వీళ్ళు అడవికే వెళ్తున్నారు.
కనీసం ఇప్పుడు జనం ఏం చేస్తారు, హనీమూన్కి వెళ్తున్నారు, వీళ్ళు అడవిని చూపిస్తున్నారు. ఇంకా అడవిలోకి వెళ్తుంటే బాగా దాహం వేస్తుందంట. నాకు చాలా దాహంగా ఉందని భర్త అన్నాడంట. భార్య కూడా ఉండి, ఆడ జింక కూడా ఉండి, నాకు కూడా చాలా దాహం వేస్తుంది అనంట. దాహం లేని కాడికి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు మనకి. ఉపమాన రీతులు ఎట్ట చెప్తారులే, కానీ అవి ఏసై చెప్తే ఖచ్చితంగా బాగుండే, కానీ వీడి చేతి ఒక అద్భుత కల్పనలాగా ఉండి, అందుకే మీ ముందు పెడుతున్నా ఫ్రెండ్స్, ఏమనుకోబాకండి. ఇంకా అయితే అవి చిన్న చిన్న స్టోరీలు, చిన్నపిల్లలు వింటారు కదా, అట్ట స్టోరీ అయితే చదువుతున్నారులే. పాపం పాస్టర్లు కదా, చెప్పాలిగా, ఏదో ఒకటి వినాలి కదా మనం కూడా. ఇక ఆడజింకకి బాగా దాహం వేస్తున్నాయి అన్నంట. వీళ్ళిద్దరంట ఇరువురు నువ్వు తాగు ముందు ఎక్కడో ఒక్కసాట కొన్ని నీళ్ళు ఉన్నాయంట. ఆ కొన్ని నీళ్ళు ఆ సెలయేరులో ఉన్నాయంట. ఈ ఒక్కళ్ళకే సరిపోతాయి అంట. సరే నువ్వు తాగు ఫస్ట్ అని మగ జింక అందంట. లేదు నేను ఒక్కళ్ళకే సరిపోతాయి కదా, నువ్వు తాగు అంటుందంట. లేదు ఇద్దరం తాగుదాము, ఇద్దరం సెరికాసిన తాగుదాం అయితే అని ఇద్దరు వంగి తాగటం స్టార్ట్ చేసిందంట. స్టార్ట్ చేసేసరికి ఆడజింక మూతి పెట్టింది, మగ జింక మూతి పెట్టి తాగుతుందంట నీళ్ళని. కొన్ని నీళ్ళే కదా ఉంది, నీళ్ళు అయిపోవట్లేదంట. తాగినట్టు మూతి అయితే పెట్టారు కానీ నీళ్ళు తాగట్లేదంట. ఏంటి ఎంతసేపు దాకా కూడా నీళ్ళు అయిపోవట్లేదు అని మగ జింక తాగితేనేమో ఆడజింకకు సరిపోదేమోనని, ఆడజింక తాగితేనేమో మగ జింకకు సరిపోలేదని వాళ్ళిద్దరు మనసులో అనుకుంటా పైకి వేశారంట. ఏంటి నీళ్ళే అయిపోవట్లేదు అని అంటే, నేను అసలు తాగలేదు, నీకు సరిపోవని అని ఆడజింక అందంట. నేను తాగలేదు, నీకు సరిపోవని అని అందంట. అట్లా వాళ్ళిద్దరూ కలిసి ఇరుగురు ఒకే తాటి మీద ఉండారు. అలా వీరిద్దరు కూడా ఒకే తాటి మీద ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా, నా ఆశ దేవుని ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి వాళ్ళిద్దరికి గ్రీటింగ్స్ చెప్పేసి ఇంకెళ్ళింది ఫ్రెండ్స్. ఇలా ఉపమాన రీతులు ఎలా ఉన్నాయి, మరి మీకు ఆ ఉపమాన రీతి ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఫుల్ వీడియో చూడండి. బాయ్.